కానీ తిరుపతి దేవస్థానానికి ఎక్కడున్న వాళ్ళైనా వెళ్ళొచ్చు. నేను ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే ఉన్నాడని లేదు. ఆయన ఆయన ఆ మూర్తి ఆయన విగ్రహం ఎక్కడుంటే అక్కడ అదే తిరుపతి మనకు. సో అక్కడైనా నేరెళ్ళ వేణుమాధవ్ గారే, ఇక్కడైనా నేరెళ్ళ వేణుమాధవ్ గారే, అక్కడైనా ఆయన నా గురువే, ఇక్కడైతే నా గురువు కాకపోదు కదా, ఇక్కడైనా నా గురువే, ఇక్కడైనా నా మిమిక్రీ సోదరులే, అక్కడైనా నా మిమిక్రీ సోదరులే. సో ఇది ఎందుకు ఎలా జరిగిందనేది నాకు అంత వివరంగా నాకు కరెక్ట్గా తెలియదు కానీ బట్ ఓకే వాట్ ఎవర్, మా అందరం కళాకారులమే, మా అందరం ఒక తల్లి బిడ్డలమే, మా అందరం కళామ్మ తల్లి బిడ్డలం, మిమిక్రీ బిడ్డలం. మన దైవం, మన గురువు, మన అమ్మ అంటే నేరెళ్ళ వేణుమాధవ్ గారు, శోభమ్మ గారు. కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు, దాన్ని ఎవరు చెరపలేరు, దాన్ని ఎవరు వేరు చేయలేరు. సో మా అందరం కూడా ఒక తల్లి బిడ్డలమే, ఒక తండ్రి ఒక చెట్టు నీడలో బతుకుతున్న వాళ్ళం, మిమిక్రీ అనే చెట్టు నీడలో బతుకుతున్న వాళ్ళం. సో మన అందరం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మన కళాకారులు మన మిమిక్రీ ఉనికిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాం, ఇంకా చాటి చెప్తుండాలి. దాన్ని ఎక్కడ కూడా దాని గ్రాఫ్ని తగ్గనీయకుండా, బంగారం రేట్ అయితే ఎట్లయితే 100 రూపాయలు, 50 రూపాయలు, 2000, 3000 నుంచి వెళ్ళి 1,42,000, 49,000 వరకు ఎట్లయితే గ్రాఫ్ పైకి పోతూనే ఉందో అట్లే మన మిమిక్రీ కళాకారులు ఎదగాలి. అట్లే మన మిమిక్రీ కళాకారులు చాటి చెప్పాలి. మన ఏమంటారు, మన ఉనికిని చాటి చెప్పుకోవాలి. మన ఉనికి ఎప్పుడు ఎక్కడైనా సరే ఏ కళలకు మించి ఏ కళలకు మనది తక్కువ కాదు అని చెప్పేసి నిరూపించాలి. మనం అన్ని కళల్లో మన కళ కూడా సమానమైంది, అన్ని కళల్లో మన కళ కూడా గొప్పది అని చెప్పేసి మనం చాటి చెప్పాలనే ఉద్దేశం. మనం అందరం ఎప్పుడు అది కంకణం కట్టుకొని ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎక్కడ ఉన్నా ఒకరు విజయవాడలో ఉంటారు, ఒకరు అనంతపూర్లో ఉంటారు, ఒకరు కరీంనగర్లో ఉంటారు, ఒకరు వరంగల్లో ఉంటారు, ఒకరు కడపలో ఉంటారు. ఎక్కడ ఉన్నా మనందరం మిమిక్రీ కళాకారులు. ఎక్కడున్నా కూడా మనందరం హ్యాపీగా ఉండాలి, మనందరం కలిసిమెలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. సో ఆ భగవంతుడు తొందరలో ఏ తారతమ్య భేదాలు లేకుండా హ్యాపీగా మనందరినీ చూడాలని చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇంత ప్రేమతో పిలిచిన చంద్రశేఖర్ భయ్యాకి చాలా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకా మంచిగా కార్యక్రమాలు చేస్తూ మంచి కళాకారులను